అంటే మీరు యొక్క ఈ సెక్షన్‌లో భాగంగా మీరేం చెప్పారంటే గనుక ప్రశిక్షణ ఉంటుంది. ఏడాదికి ఒకసారి అని చెప్పారు. ఈ ప్రశిక్షణలో ఏమేమి అందిస్తున్నారో చెప్తూ వస్తున్నారు. అయితే వీటి యొక్క ఉద్దేశ్యం ఏంటండి? అంటే శారీరక శిక్షణ ఇవ్వడంలోని ఉద్దేశ్యం కానీ, లేదంటే మన సమాజం గురించి, మన సంస్కృతి గురించి తెలియజెప్పడం, వీటి యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఆ లక్ష్యాలు ఏంటి? ఎందుకోసం ఆ సిలబస్ పెట్టారంటారండి? అయితే ఇప్పుడు మనకు భారతదేశంలో చతుర్విధ కళలలో యుద్ధ కళలు కూడా ఒక కళలు. ఎందుకంటే ఎవరైనా మన పైకి దాడికి చేస్తున్నారు అని అంటే శాంతి శాంతి అనుకో, అది మన మార్గమే అయినా ఎదురు ప్రత్యక్షంగా మన పైకి దాడి చేస్తున్నారంటే మనం ఏదో ఒకటి అందుకోవాలి మన చేతిలో. అందుకే మాకు అమ్మవారే మాకు ఆదర్శం, దుర్గాదేవి మాకు ఆదర్శం. దశప్రహరణ దారిని అంటున్నాం. అందుకే 10 చేతులలో 10 అస్త్రాలను శస్త్రాలను ధరించినటువంటి దుర్గామాత మాకు ఆదర్శం. అలా మన పైకి వస్తున్నటువంటి ఏవైతే దుష్టనీతి ఏదైతుందో, అదే విధంగా దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే విధంగా మానసిక శారీరకమైనటువంటి దృఢత్వాన్ని, వికాసాన్ని వాళ్ళ లోపల కలిగిస్తాం.